నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మూడో ప్రపంచ యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైందా? ప్రపంచం మరో పెను వినాశనం అంచున నిలబడిందా? ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా ఇప్పుడు రెడ్ లైన్ దాటింది. ఏకంగా నాటో సభ్య దేశమైన పోలాండ్ పై 19 డ్రోన్లతో దాడికి తెగబడింది. ఇది కేవలం పోలాండ్ పై దాడి కాదు. నాటో రూల్స్ ప్రకారం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తో సహా 32 దేశాలపై ఏకకాలంలో చేసిన యుద్ధ ప్రకటన. సరిగ్గా రెండో ప్రపంచ యుద్ధం కూడా పోలాండ్ పై దాడితోనే మొదలైంది. పుతిన్ మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపారా? ఉక్రెయిన్ తో యుద్ధం ఒక ఎత్తైతే ఇప్పుడు పుతిన్ వేసిన అడుగు ప్రపంచాన్ని నిప్పుల్లా కుంపటి మీద నిలబెట్టింది. బుధవారం రాత్రి రష్యా ప్రయోగించిన 19 డ్రోన్ల పోలాండ్ గగనతలంలోకి దూసుకొచ్చాయి. అప్రమత్తమైన పోలాండ్ ఆర్మీ తమ F-35 ఫైటర్ జెట్లతో 4ని కూల్చివేసింది. ఇప్పుడు ఆ డ్రోన్ల శిథిలాల కోసం గాలిస్తోంది. ఇవి పొరపాటున వచ్చాయా లేక పుతిన్ పక్కా ప్లాన్ తోనే రెచ్చగొడుతున్నారా అనే దానిపై రష్యా సైలెంట్ గా ఉంది. కానీ ఈ దాడి ఇప్పుడు వరల్డ్ వార్ ట్రిగ్గర్ గా మారింది. ఎందుకంటే పోలాండ్ ఒక నాటో దేశం. నాటోలోని ఆర్టికల్ 5 ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ మిలిటరీ రూల్. దాని ప్రకారం ఒక సభ్య దేశంపై దాడి జరిగితే అది 32 దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. ఆ 32 దేశాల సైన్యాలు ఏకమై శత్రువుపై విరుచుకుపడతాయి. ఇప్పుడు పుతిన్ ఆ నిప్పుతోనే చెలగాటమాడారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ ఇప్పటికే అమెరికన్ అధికారులతో మాట్లాడారు. అమెరికా, నాటో దేశాలు డ్రోన్ల శిథిలాల కోసం వెయిట్ చేయిస్తున్నాయి. ఆ డెబ్రీస్ దొరికితే గాని అసలు నిజం బయటపడదు. ఈ సీన్ మొత్తం చరిత్రను గుర్తు చేస్తుంది. 1939లో హిట్లర్ జర్మనీ పోలాండ్ పై దాడి చేసింది. రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇప్పుడు రష్యా పోలాండ్ పై డ్రోన్లు పంపింది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతోందా? పుతిన్ వేసిన ఈ ఎత్తుగడ ప్రపంచాన్ని మరో మహా సంగ్రామంలోకి నెట్టేస్తోందా? అందరి కళ్ళు ఇప్పుడు అమెరికా, నాటో తీసుకుపోయే నిర్ణయం వైపే ఉన్నాయా?